తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మనమందరము ఒక కుటుంబ సభ్యులము. ఈనాడు ఎక్కడ చూసినా కానీ యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట చాలా పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఇంట్లో పెళ్లి జరుగుతూ ఎలా ఉంటుందో అదే విధంగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చాలా పెద్ద ఎత్తున ఉవ్విళ్ళు ఊడుతున్న సంగతి తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మరి ఏదైతే 27th నాడు జరగబోతున్న రజతోత్సవ మహాసభకు సన్నాహక సమావేశంలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లను గమనించడానికి మా హైదరాబాదు తెలంగాణ మంత్రివర్యులు సీనియర్ నాయకులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మేమందరం ఇక్కడ చూసిన తర్వాత మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్టు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా మిత్రులు ఆయన శ్రీ మన మాజీ శాసనసభ వినయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న మన అన్న తలసాని శ్రీనివాసరావు గారికి, ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, శాసనసభ్యులకు, చైర్మన్లకు, ఎమ్మెల్సీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ సోదరులకు స్పెషల్ నమస్కారం తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, మరి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ప్రజలే ముందుకు వస్తున్న సంగతిని తెలపస్తున్నాను. ఈనాడు ఎన్నో రోజులుగా పోరాడినా కానీ మన రాని తెలంగాణను మన మొదటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని చెప్పినట్టు విధంగానే ఈనాడు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సాగునీటికి కానీ మరి తాగునీటికి కానీ ఎలాంటి డోకా లేకుండా మరి మన రాష్ట్రాన్ని పాలించడానికి తెలుసు. అదేవిధంగా ఈనాడు కూడా కరెంటు పోకుండా కరెంటు కాపాడిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొదటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి దక్కిన సంగతి తెలియజేస్తూ ప్రజలు ఈనాడు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తారా అని ఎదురు చూసినట్టు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతోటి మరి వచ్చి మరి మాటలు చెప్పి పేద ప్రజానికాన్ని మోసం చేసిన చూస్తున్నాము. మరి మహిళలకు ఉచిత సీట్లు బస్సులు ఇస్తున్న సంగతి తెలియజేస్తూ, అదే కాకుండా కేసీఆర్ గారు మరి రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఆ 10,000 రూపాయలకు బదులుగా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఈనాడు కళ్యాణ లక్ష్మి కింద ఏదైతే 1,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారో ఆ 1,00,000 రూపాయలతో పాటు ఇంకా తులం బంగారం మేము ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పడం కాకుండా స్కూల్ పిల్లలకు మహిళలకు కూడా మేము పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచుతామని చెప్పేసి మరి కరెంట్ ఏనాడు పోకుండా చూస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసి ఈనాడు మన తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గమనిస్తున్నారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చెప్పకముందే వాళ్ళు కొట్లాడుకొని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న కనిపిస్తున్నది. కాబట్టి ప్రజలు ఏనాడు ఎలక్షన్స్ వస్తాయో ఆనాడు తప్పనిసరిగా మళ్ళీ మన గులాబీ పార్టీని గెలిపించుకుంటామనే విధంగా ఊర్లలోనే కాకుండా పట్టణాల్లో తెలపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున దగ్గరుండి మన వినయ్ కుమార్ గారు, మరి బాలమల్లు గారు, ఇక్కడ మరి వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన నాయకులు చాలా పెద్ద ఎత్తున సమర్థవంతంగా చూస్తూ షెడ్స్ వేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు రిసీవ్ చేస్తూ ఆనాడు ఏ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి గమనిస్తూ తెలియపరుస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని స్పెషల్గా థ్యాంక్స్ తెలియపరుస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నమస్తే.